కాంగ్రెస్ ఏమి పుంజుకోలేదు వాస్తవానికి కూడా. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఫస్ట్ విడత జరిగినప్పుడు వచ్చినటువంటి సీట్ల కంటే తగ్గింది రెండో విడతలో. టిఆర్ఎస్ కు ఫస్ట్ లో వచ్చిన దానికంటే పెరిగింది, బీజేపీకి ఫస్ట్ లో వచ్చిన దానికంటే పెరిగింది. అదే విధంగా ఇండిపెండెంట్ కూడా అదే పద్ధతిలో పెరిగింది. తగ్గింది ఒక కాంగ్రెస్ కి తగ్గింది. ఇంకా మూడో దాంట్లో ఏం జరుగుతున్నట్టు నేను చెప్పలేను. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ జరిగింది, దీన్ని అనేక కోణాల్లో ఆలోచించాలి. గ్రామంలో ఉండేటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రజలు కలిసి ఉంటారు, మీకు తెలుసు. వివిధ రకాల ప్రతిపక్ష పార్టీలు వాళ్ళందరూ కూడా అక్కడ డైరెక్ట్ గా వాళ్ళతో సంబంధం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు మేడం, రేషన్ కార్డులు ఇస్తున్నారు, వైట్ రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు, రకరకాలుగా నడుస్తున్నటువంటిది. అక్కడ వాస్తవానికి ప్రభావితం చేసేటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ప్రతినిధులు ఉంటారు. డైరెక్ట్ గా కాన్ఫెడరేషన్ రారండి ప్రజలు ఎవరు కూడా. ఇప్పుడు అక్కడ వస్తే మనకు రాదేమో, మనకి ఇల్లు రాదేమో ఆ భయం ఉంటది. కాబట్టి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళతో పోవాలనేటువంటి ఒక ఆలోచన కీలకమైంది. ఆ కోణంలో ఆలోచించినప్పుడు వాళ్ళ కొన్ని ఓట్లు ఎక్కువబడ్డటువంటి అవకాశం ఉన్నది. నేనేమంటున్నా అంటే ఒక 2 నిమిషాలు ఇవ్వండి నాకు టైం. ఏకగ్రీవంగా ఎన్నికైనారా నా 2 విడతల్లో కలిసి 800 పైన ఉంది ఏకగ్రీవంగా. ఈ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వాళ్ళు 95% ఏం చేసినారంటే కాంగ్రెస్ ఖాతాలో వేసినారు. ఏంది గ్రౌండ్ ఏంది దీనికి? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏకగ్రీవం అంటే ఏంది మేడం? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నిలబెట్టకుండా సమన్వయం చేసుకుని మా ఊరికి ఇతను ఉంటే బాగుంటది, సర్వీస్ చేయగలుగుతాడు అనేటువంటిది రాజకీయాలకు అతీతంగా నిర్ణయించింది. ఎట్లా ఇస్తారు కాంగ్రెస్ ఖాతాలో? మీరు 4600కి 800 తీసేయండి, 3800 వస్తుంది వాళ్ళకి. 3800 అంటే మొత్తం మీరు చెప్పినట్టుగా ఏంటంటే 8562 ఓటింగ్ జరిగినట్టుగా మొదటి దశలో, రెండో దశలో వాళ్ళకి 42-43% వచ్చిందండి. వాళ్ళు చెప్పుకుంటున్నది 58% వచ్చింది, 50% దాటింది అనేటువంటిది కాదు. అట్లా ఇండిపెండెన్స్ మీరు ఎట్లా ఇండిపెండెన్స్ కానీ ఏకగ్రీవంగా ఇండిపెండెన్స్ కూడా ఉన్నారు. ఇండిపెండెన్స్ ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళని ఎవరు ఖాతాలో వేస్తారు? కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ మీడియా చేసినటువంటిది ఏంటంటే ఇదేమో అధికారపూర్వకంగా ప్రకటన కాదు, మీరు పేపర్లలో రాస్తున్నారు, రకరకాల పేపర్లో రకరకాలుగా రాస్తున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూస్తే ఇంకో రకంగా ఉంది. ఏదైనా థర్డ్ ప్లేస్ లోనే బీజేపీ ఉందిగా, ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా రాసిన బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందంటారా? కాదు, ఇప్పుడు ఒక కంపారిజన్ జరుగుతుంది. గతంలో మాకు ఇన్ని సీట్లు రాలేదండి, 2018లో ఇన్ని సీట్లు మాకు రాలే, మేము పోల్చుకుంటాం, దాన్ని పోల్చుకుంటాం. మేము ఎన్నడూ కూడా మా అధ్యక్షులు 3 రోజుల కింద, నేను కూడా నా ప్రెస్ మీట్ లో 4 రోజుల కింద చెప్పింది ఏంటంటే మేము దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన మేము ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము తీసుకోలేదు, పార్టీ తీసుకోలేదని చాలా స్పష్టంగా చెప్పినాడు. గతంలో తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోలేదు. మా కార్యకర్తలు వాళ్ళకు ఉండేటువంటి ప్రజాదరణ, వాళ్ళకు ఉండే ఆసక్తి వీటిని ప్రకారమే చేసింది తప్ప అధికార పార్టీకి 90% వస్తాయండి. కాంగ్రెస్ ఉన్నా, టిఆర్ఎస్ ఉన్నా, టీడీపీ ఉన్నా కూడా 80 నుంచి 85% వస్తుంది. రాలే మరి వాళ్ళకి, బీఆర్ఎస్ కు రాలేదు. సీరియస్ గా తీసుకోకుండానే స్థానాలు వచ్చాయి. ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే మేము లేదు, ఇప్పుడు మేము ఎక్కడ కూడా వెళ్ళలేదండి. ఇప్పుడు నేను మా ఊరు ఉంది, మా ఊరు ఎల్లుంటుంది, నేను నిన్న వెళ్ళాను, రేపు వెళ్తాను. ఇట్లా మేము కొంత కీలకమైన వాళ్ళం కొంత దృష్టిలో పెట్టుకున్నాం తప్ప రాజకీయ రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు కూడా రాలే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలా 767 అని మీరు చెప్తున్నారు కదా, గతంలో చరిత్రలో తెలంగాణలో ఇన్ని సర్పంచ్ సీట్లు మాకు రాలేదండి. మరి మా బాగా ఇంప్రూవ్ అయినట్టు మాకు మా రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు, మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. 8 స్థానాలు వచ్చాయి, 8 ఎంపీలు గెలుచుకున్నాం. రెండు వినండి. ఇప్పుడు మీరు అందరు కలిసి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మొత్తం 3.5 కోట్ల జనాభా ఓటర్స్ ఉన్నారండి. 3,20,23,00,000 ఉన్నటువంటిది. దాంట్లో సగము మాత్రమే గ్రామ పంచాయతీ, మిగతా సగం మున్సిపాలిటీస్. అంటే మున్సిపాలిటీలో ఓట్లు మాకు మీరు అన్నారు ఎంపీలు ఉన్నారు, మా చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఎంపీలు ఉన్నారండి. సికింద్రాబాద్ మా ఎంపీ ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, ఆయన దేనికి సంబంధం అండి? ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఇక్కడ మాకు వచ్చేటప్పటికి ఏంటంటే విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు కరీంనగర్ లో ఉన్నారు, నిజామాబాద్ లో ఉన్నారు. మేజర్ ఓట్స్ పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి ఓట్లపై మా వైపు ఉన్నవి. కాబట్టి దీన్ని బట్టి ఏదో జరిగిపోయింది. మహేష్ కుమార్ గారు ఒక కామెంట్ చేశారు, గతంలో నేను అదే చెప్పాను, బీజేపీ ఇప్పుడు ఎందుకు గెలవలేకపోతుందంటే ఎంపీలు ఉన్నా సరే ఎందుకు గెలవలేకపోతున్నారంటే గతంలో నేను చెప్పాను ఓట్ చోరీ అని చెప్పి అదే రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇట్లా దొంగ ఓట్లతో గెలిచారు బండి సంజయ్ వీళ్ళందరూ కూడా అని చెప్తున్నారు. ఆయన చెప్పేదానికి అర్థం పర్థం లేదు. ఆయన ఏం మాట్లాడతాడు ఆయన అర్థం కాదు. లైఫ్ లో ఒకసారి ప్రజలతో ఎన్నుకోబడ్డాడు ఆయన. మహేష్ కుమార్ గారు ఎట్లా వస్తుందండి? ఇప్పుడు తెలంగాణలో గెలిస్తే వాళ్ళు నేనేమంటున్నా అంటే
ఇప్పటికీ కూడా 44-45% ఓట్లు ప్రజా వ్యతిరేకత 55% ఉంది అన్ని కలిపితే వాళ్ళకి ఏది ప్రభుత్వానికి సంబంధించి. ఇది రేపు ఎల్లుండి బయటకు వస్తుంది కదా, మళ్ళీ మొత్తం సమాచారం మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ దాన్ని కొలతబద్ద తీసుకొని ఏదో జరిగిపోయింది, మిగతా పార్టీలని వెనక్కిపోయినాయి, కాంగ్రెస్ ముందుకు వచ్చిందని వాళ్ళంటే అనుకోనివ్వండి, మాకు అభ్యంతరం లేదు. మేమంటున్నది అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ప్రజా వ్యతిరేకత కేటీఆర్ కూడా చెప్తున్నారు, ఇటువంటి హత్య రాజకీయాలు ఏదైతే మల్లన్న విషయం కావచ్చు, మల్లయ్య హత్యకి సంబంధించి ఇదంతా మాట్లాడము, ఇటువంటి రాజకీయాలు తెరదీయడం అనేది మీరు స్టార్ట్ చేశారు. కానీ మేము శాంతియుతంగానే వెళ్తాము, ఎవరు ఈ విధంగా ముందుకెళ్ళకండి, లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాము, వచ్చేది మేమే అధికారంలోకి వస్తాం, ప్రజలందరూ కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, బీఆర్ఎస్ ఎప్పుడు అధికారంలోకి వస్తా, ఎప్పుడు మేము మీ పరిపాలనలో ముందుకెళ్లాలని చెప్పి చూస్తున్నారు, కాబట్టి నెక్స్ట్ మనమే కంగారు పడకండి అంటున్నారు. మరి 2 దశల్లో చూసుకుంటే ఒకవేళ అది ఎంత తక్కువైనా ఎక్కువైనా అధికార పార్టీకి మొత్తం గెలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న 3 పార్టీల్లో దెబ్బ అనుకున్నటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీ ముందున్న విషయం అయితే అంగీకరిస్తారుగా, ఎట్లా చూస్తారు? గుడ్ ఈవినింగ్.